లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మన చంద్రబాబు ప్రజావేదిక అనే ఒక షెడ్ ఉండేది. అంటే అక్కడ ఎవరన్నా బాధితులు కానీ ప్రజలు కానీ తమ కష్టాలు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కానీ ఒక ప్రజావేదికని కట్టుకున్నాడు. దానికి వైఎస్ఆర్సీపీ జగన్ ఏం చేశాడంటే అతను సీఎంగా ఉన్నప్పుడు దాన్ని కూల్చేశాడు. సరే, గవర్నమెంట్ మారింది, ఇప్పుడు మరి చంద్రబాబు సీఎం ఊరుకుంటాడా? ఫస్ట్ తాడపల్లిలో ఉన్న సెంట్రల్ ఆఫీస్ వైఎస్ఆర్సీపీకి నోటీసులు ఇచ్చారు. అయితే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఏపీ హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే జడ్జి ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఏదైనా సరే ఇల్లీగల్గా ఉండకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. మరి నిజానికి అది ఇల్లీగల్ కదా అని వీళ్ళు కూల్చేశారు. కూల్చేసిన తర్వాత మళ్ళీ ఉండి పల్నాడులో కూడా పార్ట్ ఆఫీసులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ, దాన్ని కూడా నోటీసులు ఇచ్చారు. ఇవ్వగానే దాన్ని కూడా కూల్చేస్తారని భయంతో మళ్ళీ వీళ్ళు నిన్న హైకోర్టుకు వెళ్ళారు. వెళ్తే ఆ తీర్పును రిజర్వ్లో పెట్టారు. కానీ ఎలాంటి జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది అనేది ఇంతవరకు తెలియదు. ఇట్లా స్టేట్లో ప్రతి డిస్టిక్లో ఒక వైఎస్ఆర్సీపీ పార్ట్ ఆఫీస్ ఉంది, అది మొత్తం కబ్జా చేసినాయంట. ఒక సీఎం అయి ఉండి జగను నువ్వు అట్లా కబ్జా చేసి పార్ట్ ఆఫీసులు కట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక బాధ్యతమైన సీఎం పొజిషన్లో ఉన్నావు గత ప్రభుత్వంలో, కానీ నువ్వు న్యాయంగా ఉండాల్సిన ఒక సీఎం ఇలాంటి చేయడం వల్ల నువ్వు ఏమని మెసేజ్ ఇస్తున్నావు? అందరు కబ్జా చేయమనే కదా. మరి నువ్వు ప్రజావేదికను కూల్చినప్పుడు నీకు తెలియలేదా నేను కబ్జా చేసి పార్ట్ ఆఫీసులు కడుతున్నానని? మరి చంద్రబాబు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన కూడా లీగల్గానే పోతున్నాడు. మరి చూడాలి జడ్జిమెంట్ ఏమొస్తుందో ఏంటో చూడాలి. కానీ జడ్జిమెంట్ కూడా 100%గా ఇల్లీగల్ పనులు ఎట్టి పరిస్థితులు చేయొద్దు, ఏదైనా లీగల్గా ఉండాలనే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే స్టేట్ వైడ్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు అన్నీ నేలమట్ట అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జడ్జిమెంట్ వస్తుందో.